భామకలాపం 2 ఇప్పుడే చూడడం జరిగింది. నచ్చలేదు భయ్యా. భామకలాపం 1కి ఇది డైరెక్ట్ సీక్వెల్. పార్ట్ 1 డీసెంట్గా ఉంటుంది. క్యారెక్టర్స్ అవి ఎలా బిహేవ్ చేస్తాయో మనకి కొత్తగా అనిపించడం వల్ల ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. పార్ట్ 2 బాలేదు భయ్యా అసలు. వెరీ కన్వీనియంట్ ప్లాట్. డైరెక్టర్ మూవీలో కొన్ని ఉండాలి అనుకున్నాడు, అవి పెట్టేశాడు. ఒక మర్డర్, ఒక హైస్ట్, క్లైమాక్స్ లో ల్యాక్ చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్. కానీ ఈ బ్లాక్స్ మాత్రం ఎలా పడితే అలా రాసేసుకున్నారు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే యాక్చువల్లీ మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. అనుపమ అండ్ వాళ్ళ ఫ్యామిలీ హౌస్ షిఫ్ట్ అవుతారు. అండ్ అనుపమ కూడా వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చిన మాట ప్రకారం వేరే వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూడడం మానేస్తుంది. తన యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో ఒక హోటల్ కూడా పెడుతుంది. ఇవన్నీ ఫస్ట్ 10 minutes లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే గుడ్, మెయిన్ ప్లాట్ లోకి తీసుకొని వెళ్ళడానికి ఇలా చేస్తున్నారు అనుకుంటాం. కాకపోతే అసలైన లాగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అనుపమ అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటుంది. దానివల్ల ఒక హైస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ ఉంటుంది, ల్యాగ్కే లాగ్ అసలు. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, బట్ అవన్నీ చాలా కన్వీనియంట్ గా మార్చుకున్నారు. ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి. అయ్యో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకుంటుంది అనుకునే లోపు దానికి సొల్యూషన్ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. మెయిన్ మ్యాటర్ లోకి రండిరా అని చాలా సార్లు అనాలనిపిస్తుంది. కానీ సగం సినిమా ఆ హైస్ట్ ని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. పోనీ అదేనా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే ఫుల్ బోర్. ముసలాయిన్తో స్టంట్స్ చేయిస్తారు, అదైతే అరాచకం. అసలు ఎందుకు? వై? వేరే క్యాస్టింగ్ చేసుకోవచ్చు కదా. అనుపమ అయితే హోటల్ మొత్తం నచ్చిన బట్టలు వేసుకొని నచ్చినట్టు తిరిగేస్తారు. ఒక్క సెక్యూరిటీ కెమెరా ఉండదు, ఒకవేళ ఉన్నా ఎవరికి డౌట్ రాదు. వెరీ కన్వీనియంట్లీ రిటర్న్. ఇంకా ప్రియమణి గారి విషయానికి వస్తే షీఈ్ డీసెంట్ ఇన్ హర్ రోల్. అనుపమ ఒక హౌస్ వైఫ్, కానీ యాక్షన్ ఎపిసోడ్స్ అవి చాలా ఈజీగా చేసేస్తారు వితౌట్ ఎనీ మిస్టేక్స్. అండ్ ఈవెన్ గన్ కూడా పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తారు. ఈ మూవీలో ఇదే బిగ్ మైనస్. ఫస్ట్ పార్ట్ లో తన మీద మనకి సింపతి ఉంటుంది, హౌస్ వైఫ్ అలాంటి సిచ్యువేషన్ లో పడింది అని. బట్ ఇక్కడ తన క్యారెక్టరే అర్థం కాదు మనకి. శరణ్య గారి రోల్ ఫస్ట్ పార్ట్ లో సూపర్ ఉంటుంది. ఇక్కడ నథింగ్ షీ కెన్ ఆఫర్. కొన్ని డైలాగ్స్ తప్ప మూవీ మొత్తం అక్క అనుకుంటూ ప్రియమణి గారి పక్కన ఉండడం. శిల్ప క్యారెక్టర్ కూడా బ్యాక్ స్టోరీ పెట్టాల్సింది. లైక్ ఆ ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా మారింది, ఇప్పుడు ఏం చేస్తుంది, అండ్ అనుపమ అడగగానే అంత త్వరగా హోటల్ గురించి ఎలా ఒప్పుకుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా డస్ మ్యాటర్. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ అయితే పూర్లీ రిటర్న్. స్టార్టింగ్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఇంత సిల్లీగా ఎలా థింక్ చేశాడు అనిపించింది. క్లైమాక్స్ లో హీరోయిన్ కి రా నుంచి కాల్ వస్తుంది. అసలు ఏం చేసిందని అదంతా క్లారిటీగా చూపించాలిగా. ఏం లేదు, పార్ట్ 3 పెట్టాలిగా, సో ఒక హైప్ ఇచ్చి ఆపేద్దాం. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కెమెరా వర్క్ బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. మేబీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చారనుకుంటా కెమెరామెన్, బట్ గుడ్ వర్క్. మిగతా ఆస్పెక్ట్స్ అన్ని యావరేజ్ గా అనిపించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే పూర్లీ రిటర్న్ పార్ట్ 2 నాకైతే నచ్చలేదు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్, అందరికీ ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.